హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాజ్ ఐ సెడ్, మీరు ముందు వీడియో చూసినట్లయితే వీ కేమ్ టు అవర్ ఫ్రెండ్ హౌస్. సో మేము ఇక్కడ వచ్చిన నెక్స్ట్ డే అనమాట. ఎవరైనా మీరు ఆ వీడియో చూడకపోతే చూసేసేయండి. సో మా వాళ్ళకి హలీం తినాలనిపించి సీజన్ కాకపోయినా మటన్ హలీం చేసుకుంటున్నారు. వెరీ గుడ్. పక్కదాన్ని కూడా కలిపోయింది. వెరీ గుడ్. పక్కదాన్ని టచ్ చేస్తుంది. అలా చేయరు, అలా చెయ్యరు, మేము చేస్తామండి. సో అలా మధ్య మధ్యలో ఇట్లా జంగా గేమ్ ఆడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే హలీం కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము. బికాజ్ ట్రిప్కి హైకింగ్ షూస్ అవి తీసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. బికాజ్ ఈరోజు వీక్ డే కాబట్టి వీళ్ళందరూ వర్కింగ్ అనమాట. సో వర్క్ అయిపోయినాక ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అనేది ప్లాన్. సో మంచిగా వీళ్ళైతే హలీం తింటూ జంగా గేమ్ ఆడుకుంటున్నారు. నేను హలీం తినను, బికాజ్ నేను మటన్ తినాను అనమాట. ఓన్లీ చికెన్ తింటే, అది కూడా చాలా తక్కువ. సో మోస్ట్లీ వెజిటేరియన్ అని చెప్పచ్చు, బట్ నాట్ ఫుల్లీ వెజిటేరియన్. సో నేను నైట్ చేసుకున్న బగారా రైస్ ఉంటే ఇంకా అదే తింటున్నాను అనమాట. మంచిగా మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. నేను షాపింగ్కి వెళ్దామని చెప్పేసి ఫ్రెష్ అయిపోయినా, హెడ్ బాత్ చేసిన అనమాట. నా చేతి చాలా ఆయిలీగా అనిపించి సో హెడ్ బాత్ చేసి సీరం అనేది అప్లై చేసుకుంటున్నాను. నేను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ వెనకాల వాళ్ళు టీవీ పెట్టడం వల్ల కాపీరైట్స్ పడతాయని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. హెయిర్ అనేది మరీ డ్రై అయిపోకుండా కొంచెం వెట్గా ఉన్నప్పుడు హెయిర్ సీరం అనేది అప్లై చేయాలి. ఆల్ డీల్స్ ఆర్ ఫైన్. ఏం మారలేదు సుధా, ఇడు ఇంకా 15% అంటున్నాడు. ఇది బాగుంది, క్యూట్గా. బట్ ఇది బాత్రోబ్స్ నైట్ వేర్ బాగుంది, కానీ ప్రైజింగ్ బాగోదు. ఓకే, అలా అంటావా? డాగ్ ఓకే. హలో క్యూటీ, హలో. ఫైనల్గా షూస్ దగ్గర వచ్చినాం. హైకింగ్ షూస్ పైన ఉన్నాయని చెప్పి మమ్మల్ని పైకి పంపారు. కింద అన్ని నార్మల్ రన్నింగ్ అండ్ వాకింగ్ షూస్ ఉన్నాయి. సో ఇప్పుడే పైకి వస్తున్నాం. చూసాను, నువ్వు కూడా సేమ్ ఇదే తీసుకోవచ్చు కదా, ఇద్దరిది మ్యాచింగ్ అయితే. ఇది 189. నాది సేమ్ ప్రైస్ ఉంది అనుకుంటా.
వన్ ఏదే ఆ కలర్ చూపి క్రీమా పైదా కిందదా భార్గవ్ ఇదేనా ఇది 189 పైన ఇంకో కలర్ ఉంది కదా ఇది 149 70% ఆఫ్ ఇచ్చాడు అనుకో నిజంగా ఇది 149 అది కాదు అదే అంటున్నా ఇద్దరు మ్యాచింగ్ తీసుకుందాం 70% ఆఫ్ ఇచ్చాడు అనుకో ఖచ్చితంగా తీసుకోవచ్చు రెండు కలిపి అడిగేసి I don't have as much cushioning as these ones here. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అసలు అనవసరంగా జాకెట్ వేసుకొచ్చినట్టుంది ఓ తిను వేరే కలర్ కూడా తెచ్చాడు పింక్ వన్ కానీ ఇది మోర్ దాన్ 200 ప్రైస్ ఎంత ప్రైస్ అన్నా 70% ఇస్తే మన ప్రైస్ వచ్చారు ఇద్దరం సేమ్ షూస్ తీసుకుందాం అనుకున్నాము, ట్రై చేశాను, బట్ నాకైతే సెట్ అవ్వలేదు. నా కాళ్ళకి చాలా అంటే చాలా చాలా పెద్దగా అనిపించినాయి. చూడడానికి బాగున్నాయి కానీ వేసుకుంటే అస్సలు నచ్చలేదు నాకు, అంత కంఫర్ట్గా కూడా అనిపించలేదు. సో ఇది కాకుండా ఇంకోటి కూడా ట్రై చేసామన్నమాట. మా హస్బెండ్ అయితే సేమ్ అదే తీసుకున్నారు, బట్ నేనైతే వేరేది కూడా ట్రై చేసిన. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు ట్రై చేసిన, బట్ నాకు ఇద్దరం సేమ్ తీసుకోవాలని ఎంత అనిపించిందో నాకు అది సెట్ అవ్వలేదు. సో ఆ గ్రీన్ వన్ అయితే తీసుకున్నాము. అండ్ మీకేం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను తీసుకున్నది బాగుందా ఆర్ ఇద్దరం తీసుకుందాం అనుకున్నది బాగుందా అని చెప్పేసి. సో ఇక్కడైతే టెన్నిస్ బ్యాట్స్ చూస్తున్నారు, అవి కూడా తీసుకుందామని చెప్పేసి ఫైనల్గా అయితే తీసుకున్నాము బ్యాట్స్. తీసినా మళ్ళీ ఇంకా చూస్తున్నాను. గర్ల్స్కి ఇంకా బట్టలు ఎన్ని కొన్నా ఇంకా చూడాలి అనిపిస్తుంది అలా. సో ఫైనల్లీ షూస్ కొనడానికి వచ్చి ఎక్స్ట్రా టెన్నిస్ బ్యాట్స్ కొన్నాం. Do you want a bag for $2? No, that's good. It's just a sticker. మా ఆయన ఏదో దొబ్బేశాడు ఫ్రెండ్స్, మా ఆయన ఏదో దొబ్బేశాడు. షాపింగ్ అయిపోయాక డిన్నర్ పిక్ చేసుకుందామని చెప్పేసి బాబా షవర్మా అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ షవర్మా బౌల్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎవరైనా లండన్ ఒంటారియోలో ఉంటే బాబా షవర్మా అనేది ట్రై చేయండి. ఫుడ్ పిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ క్యూట్ టీషర్ట్స్ తీసుకుందాం వచ్చాము, బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు బేకరీ అనేది క్లోజ్ చేస్తారనమాట. నేను డిజర్ట్ కోసం వచ్చిన బట్ లేదు. సో ఇంకా ఫైనల్లీ సమ్ స్నాక్స్ తింటూ నేనైతే రేపు బాక్స్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో లంచ్కి అండ్ సంథింగ్ అట్లా అని చెప్పేసి కొంచెం పులిహోర, కోకోనట్ రైస్ అండ్ సమ్ రైస్ అండ్ పొటాటో ఫ్రై అట్లా ప్యాక్ చేసుకున్నా. సో మేము బయట తినకుండా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్ని ఫుడ్ అన్నీ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, సో మీరు వెంటనే చూసేయచ్చు. సో ఫైనల్లీ రేపు మేము ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. సో ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై.